ని రాజీనామా చేయించి అక్కడ కూడా ఉప ఎన్నికకు పోదని చెప్తుంది. తద్వారా ఆ పాజిటివ్ మూడ్ని కంటిన్యూ చేసి నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకి దగ్గరనే ఇక అటు ఇటు కళ్ళు మూసి తెరిచేలోపు రోజులు గడుతూనే ఉన్నాయి. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రానే వస్తాయి. ఈ రకంగా మళ్ళీ అధికారంలో చేజెక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తుంది. ఇక్కడ ఒకసారి చూస్తే మనం తాజా ఫలితాల ఆధారంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావుపై అనర్హత వేటు తప్పదని, వీరు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు బలమైన ఆధారాలు ఉన్నాయనే ప్రచారం చాలా కాలంగా జరుగుతుంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్తో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఆయనపై చర్యలు అనివార్యమైన డిస్కషన్ అయితే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే వెనుకడుగు వేసినా లాభం లేదని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి సిచ్యువేషన్లో వెనుకడుగు వేసేయాలని భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ దానం విషయంలో ఉప ఎన్నికకు రెడీ అయినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే జూబ్లీహిల్స్లో దానంను ప్రచారానికి దింపారని టాక్ వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఫలితం సానుకూలంగా వస్తే దానం చేత రాజీనామా చేయించడం, తద్వారా బీఆర్ఎస్ బీజేపీలను డిఫెన్స్లోకి నెట్టాలనే వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్లు సమాచారం. త్వరలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతుందా అనే చర్చ మొదలవుతుంది. సో ఆశ్చర్యం కూడా లేదు. ఒకవేళ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక గెలవంగానే అక్కడ ఖైరతాబాద్ ఆయన రాజీనామా చేయించి ఆ ఎన్నికలు కూడా పోయే అవకాశం అయితే ఉండొచ్చు మేబీ. ఎందుకంటే ఇక ఈ ఊకే పార్టీ మారిరు, ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వచ్చినా మేమే అధికారులకు వస్తాం, ఇప్పుడు ఎన్నికలు పెట్టినా మాదే అధికారం అని చెప్పేసి మొత్తగా నరికిండు కేటీఆర్ వాళ్ళందరూ కూడా. మరి ఈ జూబ్లీహిల్స్ తోటి వాళ్ళ సత్తా ఏందో తెలిసిపోతుంది, వీళ్ళ సత్తా ఏందో తెలిసిపోతుంది. ఈ 2 ఏళ్ల పాలనకు రెఫరెండం ఇది. మరి ఏం జరగబోతుంది జూబ్లీహిల్స్ అనేది ఎదురు చూడాలి. సో ఇదంతా ఆల్రెడీ మనం ఇందాక పైన చెప్పుకున్న ముచ్చట్నే. సో దానం నాగేందర్ను మరి ఖైరతాబాద్ నుంచి రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ పోతుందా? ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేయలేమని అయితే అర్థమైపోయింది. ఒకవేళ కనుక జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిస్తే ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరికల వేరే పార్టీలకు వాళ్ళ సభ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇక వాళ్ళు బీజేపీలోకి పోతారా, ఇటు కాంగ్రెస్లోకి పోతారా, ఎలా పోతారా తెలియదు. కానీ మొత్తం వీలైతే